వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ ఐజీ కాలనీలో బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పిస్తూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యమని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఇలాంటి వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 120 మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ లావణ్య, డాక్టర్ సందీప్, డాక్టర్ కృష్ణ పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె సీతారాం రెడ్డి, ప్రభు గౌడ్, గోపాల్ యాదవ్, ప్రకాష్ రెడ్డి, బాను తదితరులు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్లో ఐజీ కాలనీలో బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది క్యాన్సర్ మహమ్మారి. క్యాన్సర్ అంటే ఇది ఒక పెద్ద వ్యాధి. మరి ప్రతి ఒక్కరికి కూడా మనుషులకి మరి మహిళలైతేనేముంది, పురుషులైతేనేముంది మన బాడీ లోపల కణాలు అనేటివి ఉంటాయి. మరి ఈ కణాలు నియంత్రణ లేకుండా పెరిగి పెద్దయి గడ్డలుగా మారి ట్యూమర్గా మారడమే క్యాన్సర్ అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది స్టేజ్లు దాటిపోతుంది. మరి ఇవాళ ఉన్న స్టేజ్ రేపున్న స్టేజ్ ఎల్లుండి ఉండకుండా 1, 2, 3, 4 అనేక మంది మహిళలు అసూలు బారుతున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. సో హెల్త్ క్యాంప్స్, మరి ఐ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్ ఎన్నో పెట్టినాము. మరి అవన్నీ కూడా కామన్. ఒక మహిళ బయటకు వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కానివ్వండి, ఇంటెస్టైన్ టెస్టులు కానివ్వండి, గర్భాశయ క్యాన్సర్లు కానివ్వండి, జనరల్ క్యాన్సర్ కానివ్వండి చేసుకోవాలంటే ఈరోజు మెడివేర్ అండ్ మెడికవర్ సౌజన్యంతో 20,000 రూపాయల ఖర్చు అయ్యే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏవైతే 6 రకాలు ఉన్నాయో అవి పూర్తిగా కూడా బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉచితంగా చేసుకుంటాం. మన అందరికీ కూడా తెలుసు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అంటే మరి ఈ కారణం ఆ కారణం కాదు. నీరు, నేల, గాలి కలుషితం అవుతా ఉన్నది. మరి తీసుకునే ఆహారం కలుషితం అవుతా ఉంది. మరి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు పదే వేడి చేసుకొని తింటా ఉన్నాము. ఫాస్ట్ ఫుడ్స్ తింటా ఉన్నాము, కలర్ ఫుడ్స్ తింటా ఉన్నాము, మరి ప్రిజర్వ్ ఫ్రూట్స్ తింటా ఉన్నాము. దీనివల్ల క్యాన్సర్ అనేది మన ఆహారంలో చేర్చి మన కణాలను బయటకు తీస్తూ ఉన్నదని తెలియజేస్తాను. మరి మగవాళ్ళైతే ముఖ్యంగా గోవాలు, గుట్కాలు, తంబాకులు, మందులు, ధూమపానాలు, సో ఇవన్నీ తాగి క్యాన్సర్లు పడి ఎంతో మంది చనిపోయిన సందర్భాలు కూడా చూస్తాం. మరి వ్యవసాయంకి తీసుకుని అనేక రకాల రసాయనాలలో ఈ విషం అనేది నింపి ఈరోజు దానివల్ల కూడా అనేక మంది క్యాన్సర్, మరి వంశ పారంపర్యంగా కూడా క్యాన్సర్ అనేది బయటపడతా ఉన్నది. మరి పూర్వీకులకు ఎవరికో ఉంటే మరి మనకు తెలియదు, అది వస్తుంది. దానివల్ల ఇది హెరిడిటీ క్యాన్సర్ అని కూడా డాక్టర్స్ తెలియజేస్తున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. మరి పొల్యూషన్, మరి ఈ టెక్నాలజీ, అధునాతనమైన టెక్నాలజీ వల్ల కూడా క్యాన్సర్, మరి వాడుతున్న ఫోన్ల వల్ల రేడియేషన్ వచ్చి కూడా క్యాన్సర్ బారిన పడి ట్యూమర్స్ వేసి బ్రెయిన్ డ్యామేజ్ అవుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇట్లా అనేక రకాల క్యాన్సర్లు చెప్పకుండా ఈవెన్ దో లాలాజలంలో కూడా క్యాన్సర్ అనేది వస్తూ ఉన్నది. సో దయచేసి మా మహిళా మనుల కోసము మరి మహిళల రక్షణనే ముఖ్య ఉద్దేశంతో మహిళల ఆరోగ్యంగా ఉండాలని బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 15 మంది 3 డాక్టర్లతోటి, స్టాఫ్ తోటి మరి మహిళలకు ఉచిత స్క్రీనింగ్ టెస్టులు పెట్టి మహిళా ఆరోగ్యానికి ప్రధాన ప్రాధాన్యత చర్లపల్లి డివిజన్ నుంచి మాతోటి, అదేవిధంగా మా సీనియర్ నాయకులందరి సౌజన్యంతో 4 రోజుల నుంచి ఈ క్యాంపు ప్లాన్ చేసుకొని మీరు ఈరోజు పెడతా ఉన్నాము. సో ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ నివారించుకోవాలంటే మహిళలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కలుషితమైన ఆహారం తినకండి, బయట ఆహారం తినకండి. మన ఆరోగ్యం మన చేతిలోనే. కోట్లు పోసినా కూడా కొనలేనిది మన ఆరోగ్యం. కాబట్టి ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మరి రసాయనాలకు, కలర్స్కి దూరంగా ఉంటూ వేడి ఆహారాన్ని తింటూ మరి ఉదయం లేచి ఏదైనా ఒక వ్యాయామం వాకింగ్ రూపంలో కానీ, యోగా రూపంలో, మెడిటేషన్ రూపంలో కానీ చేసుకొని మరి వేడి ఆహారం తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మరి వచ్చిన స్టాఫ్కి, మరి మా మహిళా మనులకి, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హాయ్, నేను సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.